హాయ్, అందరికీ నమస్కారం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ఇంటి పక్కనే ఉండి మనం అశ్రద్ధ చేస్తున్న ఒక చెట్టు గురించి మనం చెప్పుకుందాం. అదే ఈ ములగ. దీన్ని మొరంగా అంటారు. మొరంగా పౌడర్ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు టౌన్లోకి వెళ్ళండి, మెడికల్ షాప్లోకి వెళ్ళండి, మొరింగా పౌడర్ అమ్ముతున్నారు. మొరింగా పౌడర్ అంటే ఏది కాదు, ములగాకే నీళ్ళని ఆరబెట్టి ఎండబెట్టి పొడి చేస్తారు. ప్యాకెట్ 50 రూపాయలు మాత్రమే. మన ఇంటి పక్కన ఉన్న మునగాకుని వాడుకోవచ్చు కదా, వాడం కదా, బద్ధకం కదా. షాపులోకి వెళ్తే 50 రూపాయలే కదా. ఇది ఆరబెట్టి పొడి చేస్తే 50 రూపాయలు. మన ఇంటి పక్కన ఉన్నదాన్ని మన అశ్రద్ధ. దూరపు కొండ నులుపులు. పాలకూర కంట 25 రెట్లు ఐరన్ ఉంటుంది. పాలు కన్నా 15 రెట్లు కాల్షియం. నారింజ కన్నా 7 రెట్లు విటమిన్ సి ఉంటుంది. ఇది తినడం వల్ల కరివేపాకు ఎలాగైతే తీసుకుంటున్నామో ప్రతి కూరలోనే 4 ఆకులు వేసుకుంటే మంచి ఇవన్నీ వస్తాయి. తర్వాత స్కిన్ పాడవకుండా యవనంలాగా ఉన్నందుకు కూడా ఇది తోడ్పడుతుంది. ఈ మెయిన్ రక్తహీనత, ఎనీమియా రాకుండా ఇది ఎముకలు బలపడతాయి. గట్టిగా ఉంటాయి మన ఎముకలు. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే రెసిస్టెన్స్ పవర్ మనకి పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మునగాకు తిరిగంటే పడుతుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు సంజీవని అండి మునగాకు. చీప్ అండ్ బెస్ట్. కాళ్ళు కూడా దానికి వేరే వేరే ట్యాబ్లెట్లు బలానికి విటమిన్స్ ట్యాబ్లెట్లు వాడవలసి ఉండదు. ములగ కాడ తక్కువ రేటు, ఒక్క కాడ వేసుకుంటే చాలు. వారానికి ఒకసారైనా ములక్కాళ్ళు తినండి. చెట్టు చాలా కలప తిరుగులాడుతుంది. దీన్ని పెంచండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ కూడా అక్కడ గ్రూపులకి అప్పచెప్తుంది. ఉపాధి హామీ పథకం ద్వారా కూడా దీనికి డబ్బులు ఇస్తుంది రైతులకి. అందుకే మనం వేసాం, ఈ ములగ తోట వేసాం. ఇది అంతా ములగ తోట. ఇది మొరంగా పొడి దేశం అంతా ఇప్పుడు గుర్తించింది. కాబట్టి మన ఇంటి పక్కన ఉన్న మునగ చెట్టుని మనం వాడండి. ఈ చెట్టు బాగా పెరగాలంటే ఇక చూడండి, బుషెస్ వచ్చాయి. దీన్ని మనం ఇది బాగా పెరగాలంటే శివరం మొక్క కోసిస్తే ఏమవుతుందంటే మొక్క ఇలా వస్తుంది. పొలంలో ఎక్కువ వచ్చి కాపు ఎక్కువగా వస్తుంది. చివరి బాగుంటుంది, తాజాగా ఉంటుంది. ఆకు కాడ చాలా బలమైంది. ఇగో మనం కోస్తున్నాం, చివరి కోస్తున్నాం. లేదా ఇలాగ ఉంటే వర్షాల గాటికి పడిపోవడం అది అవుతుంది. చెట్టు బాగా అవ్వాలంటే ఈ చివర చేస్తే బుషెస్ వస్తాయి. కాబట్టి అందరూ ఈ మంచిని స్వీకరించి మన సబ్స్క్రైబర్లందరూ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ స్నేహితులు ఆరోగ్యంగా ఉంటారనే నా తాపత్రయం. సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.